Get ready, guys. We are coming. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని లైక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు భార్గవ్ వ్లాగ్స్. టుడే మన మోదా విలేజ్లో మొహరం ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయింది. వచ్చేయండి చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇవే మా మోదాలో అయితే పీర్లు అనమాట. చూడొచ్చు, చాలా అయితే ఉన్నాయన్నమాట మా ఊర్లో. చూసుకోవచ్చు గైస్, మేమైతే డ్యాన్స్ చేస్తున్నాము. వీళ్ళే అనమాట మా యూత్ లీడర్స్. చూస్తున్నాం కదా గైస్, ఇదైతే డే 1లో చేసిన డ్యాన్స్ అనమాట. నేను డే 1 నుండి ఫైనల్ డే వరకు అయితే మన ఈ వీడియోలో అయితే ఫుల్ అప్లోడ్ చేశాను. క్లియర్గా ఏమేమి జరిగింది అన్నీ క్లియర్గా అయితే మెన్షన్ చేసి చూపించాను అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్. రోజు గైస్ మా గ్యాంగ్ అయితే ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారో. గ్యాంగ్ లీడర్స్ చూసాం కదా గైస్, మా ఊర్లో ఇలా అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. ఇలా నార్మల్గా 5 days అయితే ఉంటుంది. ఇదైతే డే 1 క్లిప్స్. డే 2 క్లిప్స్ చూద్దాం రండి. సరే గాయస్, నాకు తెలుసు మీకైతే బోర్ కొట్టేసి ఉంటుంది. ఫన్నీ మూమెంట్స్ కూడా క్యాప్చర్ చేసాము, చూసేయండి. మా ఊర్లో మొహరం అంటే ఎవ్రీ ఇయర్ మా బాబాయ్ అయితే ఫుల్ ఫన్నీ అయితే చేస్తారనమాట. వాళ్ళు లేనిది మొహరం అయితే ఇన్కంప్లీట్ అనమాట. అన్ని క్లిప్స్ మరియు వాళ్ళు ఏ వేషాలతో ఫన్నీ మూమెంట్స్ చేశారో అన్నీ అయితే నేను కవర్ చేశాను. చూడొచ్చు గైస్, ఇక్కడైతే మనకు డాక్టర్ వేషం అయితే వేశారనమాట. మా బాబాయ్ డాక్టర్ కూడా పిలుస్తారు. అండ్ ఇక్కడ చూడొచ్చు నర్సు గెటప్స్ కూడా వేసుకున్నారు. అండ్ ఇక్కడైతే చూడొచ్చు గైస్, అమెరికా నుండి వచ్చిన యూత్ ఎలా ఉంటారని ఫన్నీ మూమెంట్స్ అయితే చేసి చూపించారనమాట. చూసుకున్నట్టయితే ఇక్కడ ఓల్డ్ మెన్ అండ్ పల్లెటూరులో ఎలా ఉంటారు అని ఫుల్ వేషం వేసుకొని ఇక్కడైతే అంతా ఫన్ చేసి చూపించారనమాట. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేసాము.
ఫస్ట్ 3 days ఒక లెక్క, ఫైనల్ డే ఫుల్ ఫైర్ అన్నమాట. మా యూత్ అంతా ఫుల్ ఫైర్ మీద అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీకు ఫుల్ క్లిప్స్ అయితే చూపిస్తాను రండి. ఫైనల్ డే కాబట్టి చూడొచ్చు, ఫుల్ పూలతో అయితే అలంకరించేశారనమాట మా ఊర్లో పీర్లన్నీ. చూడండి గైస్, టైం అయితే నైట్ 2:30 అవుతుందన్నమాట. డ్యాన్స్ చేయడం అంతా 1 o'clock అయితే స్టాప్ చేసేసారు. మా ఊర్లో కొంతమంది పెద్దలు అయితే మార్నింగ్కి నిప్పులు తొక్కడానికి ఏర్పాటు అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ చూడొచ్చు, టైం అయితే 4:30 అవుతుందన్నమాట. ఇప్పుడైతే పీర్లను తీసుకొని నిప్పుల మీద అయితే నడవబోతున్నారు ఊర్లో ప్రజలు. దేవుడు వాళ్ళ కోరికలు తీరుస్తారని నిప్పుల మీద అయితే నడుస్తారనమాట. పీర్లు అక్కడ నుండి తీసుకొని వచ్చి ఈ అగ్నిగుండం చుట్టూరు 3 rounds అయితే వేస్తారనమాట. 3 rounds వేసి ఇక్కడ ఎవరైతే పూజారులు ఉంటారో వాళ్ళైతే ఆ అగ్నిగుండంలోకి పువ్వులు వేసి టెస్ట్ చేస్తారనమాట. ఆ పువ్వులు వేసి టెస్ట్ చేసి అవి కాలకుండా ఉన్నప్పుడు దాంట్లోకి అయితే అందరూ 1 by 1 అయితే దిగుతారనమాట. ఫస్ట్ పూజారి దిగుతారు, దాని తర్వాత వాళ్ళ రిలేటివ్స్, దాని తర్వాత పీర్లు ఎత్తుకున్న ప్రజలు అయితే దిగుతారనమాట. ఆ విజువల్స్ అయితే నేను కలెక్ట్ చేశాను, చూసేద్దాం రండి. వాళ్ళే జరుగుతారు అనుకున్నారు దాన్ని. ఒక 15 minutes తర్వాత పువ్వు అయితే కాలలేదు గైస్. ఇప్పుడైతే నిప్పుల మీద నడవడానికి వాళ్ళైతే సిద్ధమవుతున్నారు, చూద్దాం రండి. ఇప్పుడు నిప్పులు అయితే తొక్కబోతున్నారు. నవ్య ఆ సన్న పిల్లలు చూసుకో. Hey!
అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఆడవారికి ఏమైనా కోరికలు ఉంటే అవి తీర్చడానికి దేవుని ముక్కొని ఇక్కడ నిప్పులు అయితే మీద పోపించుకుంటారనమాట. ఆ విజువల్స్ అయితే చూడొచ్చు మనము. ఆ పూజారి ఎవరైతే ఉంటారో వాళ్ళు దాంట్లో నిప్పులు తీసుకొని వారి మీదకైతే పోస్తారనమాట. నిప్పులు పోపించుకోవడం అయిపోయింది. మా బేర్ గ్రిల్స్ అయితే చూడొచ్చు ఇక్కడ. ఆ పెద్ద పెద్ద మొద్దులు కాలుతున్న మొద్దులను అయితే చేత్తోనే తీసుకొని పోయి దానిలో అగ్నిగుండంలో అయితే వేస్తున్నాడు. నిప్పులు తొక్కడం అయిపోయిన తర్వాత చూడొచ్చు చాలా కష్టం అయితే పడుతున్నాడు అనమాట. చాలా ధైర్యంగా నిప్పుల్ని చేత్తోనే పట్టుకొని పోతున్నాడు. ఇదైతే మావాడు బేర్ గ్రిల్స్ అని ప్రూవ్ చేసుకున్నాడు అనమాట. మార్నింగ్ అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే అవి పీర్లను అయితే డిస్మాంటిల్ చేయబోతున్నారు. అంటే ఫైనల్ ఆ రోజే కాబట్టి ఇంక అన్నీ తీసుకొని అవి చనిపోయినట్టు వాటిని ఇంటికి అయితే తీసుకుపోతారనమాట. నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే ఇక్కడ కొంతసేపు డ్యాన్స్ చేసుకొని మా స్కూల్లోకి అయితే తీసుకొని పోయి అక్కడైతే వాటికి అంత్యక్రియలు అయితే చేస్తానన్నమాట. అవి నేను ఈ వీడియోలో అయితే ఫుల్గా చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి గైస్. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఫుల్ ఇక్కడికైతే వచ్చి చూస్తారనమాట. చూడవచ్చు ఫుల్ క్రౌడ్ అయితే గ్యాదర్ అయ్యింది. ఫైనల్గా అగ్నిగుండం అని అయితే మూసేస్తారనమాట. ఇంకా ఊరు ముందర నుండి మేమైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఆ పీర్లన్నింటినీ ఇంకా అవి పీర్లకి మరణించినాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ వరకు ఇక్కడైతే తీసిపెట్టేసి ఎత్తిపెట్టేశారనమాట. చూస్తున్నాం కదా వాళ్ళైతే తీసేస్తున్నారు వాటిని. ఇప్పటికో ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. ఆ పీర్లు అనేవి ఇంకా మరణించింటాయి కాబట్టి వాటిని ఇక్కడికి టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొని వస్తారనమాట. ఇప్పటికీ ఈ పీర్ల పండుగ అనేది కంప్లీటెడ్ అనమాట.